హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చిక్కుడుకాయని ఎన్నో రకాలుగా చేసుకుంటాం. కొంచెం డిఫరెంట్గా ఈరోజు చిక్కుడుకాయ పాలు పోసి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోపు వేసుకోవాలి. పోపులోకి శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత చిన్నగా కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేసి వాటర్ వేసి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. చిక్కుడుకాయల్ని విడిగా బాయిల్ చేసి తీసుకోవడం కన్నా ఇలా డైరెక్ట్గా కూర చేసేటప్పుడే కావాల్సిన వాటర్ వేసి మగ్గించుకోవడం వల్ల వీటిల్లో ఉండే న్యూట్రియంట్ వాల్యూస్ అవి మనకు ఎక్కువగా లాస్ అయిపోకుండా ఉంటాయి. ఒక 10-15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చిక్కుడుకాయలంతా ఉడికిపోతే అందులో మనం ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి. ఆ చిక్కుడుకాయలకి సరిపడా పాలు యాడ్ చేసుకుని మూత పెట్టి మళ్ళీ ఇంకొక 1 మినిట్ బాయిల్ అవ్వనివ్వాలి. పావు కేజీ చిక్కుడుకాయలకి నేను ఒక చిన్న గ్లాస్తో పాలు తీసుకున్నాను. ఇలా పాలు పోసి చేసుకోవడం వల్ల కూర కొంచెం కమ్మదనంగా ఉండి లైట్గా స్వీట్నెస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుని నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. కొంచెం కావాలనుకుంటే లైట్గా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వుల పొడి, షుగర్ రెండు యాడ్ చేసుకున్న తర్వాత పాలన్నీ కూరలో బాగా కలిసిపోయే వరకు, దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలి. కొంచెం తీపి తగులుతూ కమ్మగా ఉండే చిక్కుడుకాయ కూర సర్వింగ్కి రెడీ. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.